ఆరెంజ్ ఫ్రూట్స్ కప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఆరెంజ్ ఫ్రూట్స్ కప్స్ కి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్, ఫ్రెష్ క్రీమ్, పంచదార, ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ కప్, మిక్స్డ్ ఫ్రూట్స్, యాపిల్. కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ ఫాతిమా? ఎస్, రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ ఆరెంజ్ని తీసుకొని తురమాలి. సో ఆరెంజ్ తురిమావు కదా, మరి నెక్స్ట్ ఏంటి? క్రీమ్ వేడి చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను స్వీటీ. సో ఇది కొంచెం హీట్ అవ్వాలా? ఎస్. ఇప్పుడు షుగర్ వేయాలి 4 స్పూన్స్. ఇప్పుడు ఆఫ్ చేసుకో. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఫాతిమా, ఎందుకు నువ్వు ఆరెంజ్ ఫ్రూటే సెలెక్ట్ చేసుకున్నావు? నీకు ఏ ఫ్రూట్ ఇష్టం? యాపిల్. యాపిల్ కప్స్ చేయొచ్చు కదా. అందులో యాపిల్ కూడా ఉంది కదా. ఓ, ఇప్పుడు యాపిల్ కూడా ఉందా? ఎస్. ఎస్. సో ఏం చేస్తావు యాపిల్తో? కట్ చేస్తాను. చేయి మరి. ఇప్పుడు యాపిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం అది కూల్ అవ్వాలి. ఇదా? ఓకే. సో ఇది కూల్ అవడానికి ఇంకొంచెం టైం పడుతుంది కదా. సో ఇప్పుడు 1 year లో పెళ్లి చేసుకుంటా అంటున్నావు. పెళ్ళి అయ్యాక మీ హస్బెండ్కి ఏం కుక్ చేసి పెడతావు? ఇప్పుడు ఇది కట్ చేయడానికే కష్టపడుతున్నావు. తను వండి పెడతాడు. నువ్వు చెప్పిన లిస్ట్లో ఈ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు కదరా. నేర్చుకుంటాడు, మనం నేర్పిద్దాం మెల్లగా. నువ్వు నేర్పిస్తావా? నువ్వు నేర్పిస్తే వాళ్ళు చేసినట్టే. నువ్వు నేర్పించే బదులు నువ్వే నేర్చుకోవచ్చు కదరా. ఇష్టం ఉండదు నా కుకింగ్ అంటే. నచ్చదా? మరి ఎందుకు వచ్చావురా కుకింగ్ షోకి? ఒకసారి చూసుకుందామని వచ్చానండి నేను. నిన్ను నువ్వు చూసుకోవాలంటే అద్దంలో చూసుకోవచ్చు. ఇక్కడ చూడడం వేరే, అక్కడ చూడడం వేరే. అబ్బో, ఇంటెలిజెన్స్ ఉంది బాగా నీకు. థ్యాంక్ యూ. అవును, ఇంతకీ మీ కాబోయే హస్బెండ్ పేరేంటి? పేరు చెప్పలేను. నాకు స్టోరీ తెలుసుకోవాలని ఉందిరా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్టోరీయా? స్టోరీ ఏం లేదు. ఉంటది, ఎక్కడో స్టార్టింగ్ ఉంటది. అదొక వర్షం కురిచిన రాత్రి. ఏమైందిరా? ఏం కాలేదు, తను నడుచుకుంటా పోయి నేను నడుచుకుంటా పోయిన అంతే. ఎట్టు? చెట్టు కింది. ఏం చేస్తారా చెట్టు కిందకి వెళ్ళి? సిగ్గైతున్నా. అమ్మో, అలా సీక్రెట్ తెలుసుకోవద్దు కదా. వివరంగా చెప్తాను కానీ టైం పడుతుంది. మీకు ఏమైనా ఓపిక ఉందంటే ఓకే, పర్లేదు. ఓకే, ఒక పని చేద్దాం, మనం ఎపిసోడ్ అయిపోయాక కూర్చుని అసలు నీ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది మాట్లాడుకుందాం. సరే. ఎస్. ఓకే, సో ఎనీవేస్ ఇది కూల్ అయిపోయింది. సో మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. తురిమిన ఆరెంజ్ వేసుకోవాలి. కొన్ని ఫ్రూట్స్ వేసుకోవాలి. యాపిల్ మిక్స్ చేయాలి. ఓకే, సో ఇది మిక్స్ అయిపోయిందా? అయ్యా, మిక్స్ అయిపోయింది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇందాక మనం ఆరెంజ్ జ్యూస్ వేసాం కదా, మిగిలిపోయిన తొక్క నీళ్ళ. వాట్ అ క్రియేటివిటీ, వాట్ అ టాలెంట్. పిక్చర్లు అయిపోతున్నారు మా వాళ్ళంతా నీ టాలెంట్ చూసి. థ్యాంక్ యూ. సో ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాక ఆరెంజ్ ని పారేయకుండా నీట్ గా ఇలా కప్స్ చేసి తీసుకొచ్చింది. ఇప్పుడు దీంట్లో సర్వ్ చేసుకుందాం. ఓకే. ఎస్. సో నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాను. ఇది దిగ్గవు. సో ఇప్పుడు రెసిపీ రెడీ అయిపోయింది కదా, మరి డైరెక్ట్ తినేయచ్చా? ఫ్రిడ్జ్ లో పెట్టి తినాలి. ఓ, అంటే ఇది ఈ రెసిపీ కూల్గా చల్లగా తింటేనే బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూల్గా అయినాక తినండి. సో నార్మల్గా అయితే ఫ్రీజర్లో పెట్టుకుని చల్లగా ఐస్ క్రీమ్లా అయిన తర్వాత తింటే టేస్ట్ ఇంకా అమేజింగ్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను ఇలానే టేస్ట్ చేసేస్తాను. సో టేస్ట్ చేసే ముందు ఆరెంజ్ ఫ్రూట్ కప్స్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఆరెంజ్ ఫ్రూట్స్ కప్స్కి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్, ఫ్రెష్ క్రీమ్, పంచదార, ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ కప్, మిక్స్డ్ ఫ్రూట్స్, యాపిల్.
ఆరెంజ్ ఫ్రూట్స్ కప్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఆరెంజ్ ని తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఫ్రెష్ క్రీమ్, పంచదార వేసి కలుపుకుని అది కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. తర్వాత ఒక యాపిల్ ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రీమ్ లో ఆరెంజ్ జ్యూస్, తురిమిన ఆరెంజ్, మిక్స్డ్ ఫ్రూట్స్, యాపిల్ ముక్కలు వేసి కలుపుకుని ఆరెంజ్ కప్స్ లో సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఆరెంజ్ ఫ్రూట్ కప్స్ రెడీ.